హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. నా పేరు అంబిక. ఈరోజు విన్నీ చేతి వంటలో గుడ్డు పులుసుని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. నాకైతే గుడ్డు పులుసు అయితే చాలా అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. మరి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో అందరూ ఇష్టపడతారు. చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా. మరి ఈ గుడ్డు పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ఎన్ని గుడ్లు అయితే తీసుకుంటామో అన్ని ఆమ్లెట్లు వేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. దీని మీద ఉప్పు కారం అలాంటివి ఏ అవసరం లేదండి. ఈ విధంగా ఆమ్లెట్ లాగా వేసుకుని రెండు వైపులా పూర్తిగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నేను ఇలా 2 ఆమ్లెట్లు వేసుకున్నాను. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే నూనెలో మరి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకుని ఈ ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గే వరకు వీటిని మూత పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ విధంగా ఉల్లిపాయలు కొద్దిగా దగ్గర పడిన తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి కూరకి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాతే వేసుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గే వరకు వీడియో చూపిస్తే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను మధ్య మధ్యలో చూసుకుంటే ఇవి మగ్గిన తర్వాతే ఇవి వేసాను. తర్వాత ఒక టమాటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. టమాటాలు అనేవి వేసిన వెంటనే కలపకుండా ఇలా మూత పెట్టుకుంటే చాలా త్వరగా మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మొత్తం పూర్తిగా కలిపేసుకోవాలి. ఈ టైంలో నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నానండి. చింతపండు పులుసు అనేది టమాటా టేస్ట్ వేరు, చింతపండు పులుసు టేస్ట్ వేరండి. రెండు చాలా బాగుంటాయి. రెండు వేయాలి. ఇలా రసం తీసుకుని దీనిలో వేసిన తర్వాత తగినన్ని నీళ్ళు కూడా పోసుకుని ఇవి రెండు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీనిలో మనం ఆమ్లెట్లు వేసుకున్నాం కదా, ఈ టైంలో వేసేసి మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మీడియంలో పెట్టి వీటిని ఉడికిస్తే ఆ కూర అనేది ఈ ఆమ్లెట్ల మీదకి వెళ్ళి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో అయితే అందరు ఇష్టపడ్డారు. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.